హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు విషయం చెప్పాలనైతే ఈరోజు వచ్చాను. ఏంటంటే నేను బ్యాక్ వర్క్ చేస్తాను, మీ అందరూ తెలుసు కదా. కాదే నేను ఈ వర్క్ నేర్చుకుంటే స్టార్టింగ్ లో మా సీనియర్స్ అయితేనే, మా మాస్టర్స్ అయితేనే చాలా యాక్టింగ్ చేసేటోళ్ళు. ఎట్లా అంటే ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, అంటే నువ్వు చాలా స్లో ఉన్నావు, నువ్వు ఇక్కడే వచ్చి వెళ్ళిపోతున్నావు, అంటే ఇంక బయటకు వెళ్తే నువ్వేం చేస్తావు అనేటోడు. అప్పుడు నేను నిజం అనుకుంటున్నాను, నేను ఇక్కడే చేయలేకపోతున్నాను అంటే నిజంగా నేను బయట చేయలేనేమో, బయట ఇంకా హార్డ్ ఉంటుందేమో అన్న ఫీలింగ్. కానీ ఒకసారి బయటకు వెళ్ళాక అర్థమైంది మనం చేసే వర్క్ బయట ఎంత విలువిస్తారో, మనం నేర్చుకున్న ప్లేస్ లో మనకి ఎంత తక్కువగా చూస్తారనేసి. నన్ను ఎవరైతే అలా ఎక్కిరించారో వాళ్ళు ఇప్పటికీ, అప్పుడు నన్ను ఎక్కిరించినప్పుడు ఏ శాలరీకి అయితే వర్క్ చేస్తున్నారో ప్రెసెంట్ కూడా అదే శాలరీ వర్క్ చేస్తున్నారు. నేను అలా కాదు, నేను ఇంకా బెటర్ అయ్యాను. వాళ్ళు నన్ను అలా డిమోటివేట్ చేయడం వల్ల అది నేను ఉంటే అక్కడే ఉండిపోదు నేను. కానీ నాకు పట్టించుకోకుండా ఈ రోజు వేరే వర్క్ చేయడం వల్ల వాళ్ళు 400కే చేస్తున్నారు, ఇంకా 600కే చేస్తున్నారు. నేను 1000 రూపాయలు శాలరీ తీసుకుంటాను. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్లేస్ లో నువ్వు పనికిరావు, నీ వల్ల ఇది కాదంటే ఆ ప్లేస్ నీకు సెట్ కాలేదని, ఆ మనుషులు నీకు సెట్ కాలేదని, అంతేగాని నువ్వు చేయలేవని కాదు. నీకు ఇంకా బెటర్ ప్లేస్ దొరుకుతుంది, బెటర్ ఆప్షన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి ఎవరో ఇన్ని చెప్పిన మాటలు అనకండి, ఖచ్చితంగా మనకి మంచి ప్లేస్ అయితే దొరుకుతుంది.